నమస్తే. ఈరోజు కేటీఆర్ గారిని ఏదైతే ఈ కార్ రేస్ విషయంలో కొన్ని 55 కోట్ల మూలధనాన్ని అవినీతి చేశారని చెప్పేసి మూడోసారి కూడా విచారణ పిలిచిన పరిస్థితి. అసలు విచారణలో ఏం తెలియబోతుందని సంబంధించి ఇటువంటి ప్రశ్నల వర్షం కురిసే ఛాన్స్ ఉంది. సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ కార్పొరేటర్ ఎంఎస్ శ్యామల గారు ఉన్నారు. మాట్లాడదాం. చెప్పండి, ఇది మూడోసారి కేటీఆర్ గారిని దీనికి సంబంధించి 55 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి, ఇందులో అవినీతి జరిగింది, ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ఎలా తీస్తారని చెప్పేసి దాదాపు మూడోసారి పిలిచారు. రెండోసారి పిలిచినప్పుడు కానీ మొదటిసారి పిలిచినప్పుడు ఎటువంటి డీటెయిల్స్ ఏం బయటికి రాలేదు. అసలు ఏం మాట్లాడబోతా ఉన్నారు, అసలు ఎటువంటి చర్చ జరిగే అంశం? డీటెయిల్స్ ఏం లేదండి. లాస్ట్ టైం కూడా కేటీఆర్ అన్న లా అండ్ ఆర్డర్ ని ఏమంటారు ఒబే చేస్తూ ఏసీపీకి కోఆపరేట్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ లో పార్టిసిపేట్ చేశారు. అండ్ ఆయన క్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి ఎంత ఖర్చు అయింది, ఎట్లా ఆ నిధులు అంటే యూజ్ చేసినాము, ఏ విధంగా చేసినాం అనేది క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కేవలం అక్కడే కాకుండా మీడియా ముఖంగా, మీడియా సాక్షిగా కూడా చెప్పారు, అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పారు. అండ్ నిన్నగాక మొన్న కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారికి ఛాలెంజ్ వేస్తూ, నువ్వు కూడా ఏసీపీ విచారణ ఎదుర్కొంటున్నావు, మరి నువ్వు చేసింది తప్ప నేను చేసింది తప్ప, ఒక లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేద్దాము తెలంగాణ రాష్ట్ర ప్రజల ఏమంటారు మధ్యలో, అప్పుడు తెలుస్తుంది ఎవరు దొంగ ఎవరు దొర అని చెప్పేసి. అంటే తప్పు ఎవరు చేసి కరెక్ట్ ఎవరు చేసి క్లియర్ గా అప్పుడు అర్థమవుతుంది. ఇలాంటి చిల్లర వేషాలు వేసుకుంటా రోజు టైం పాస్ చేసుకుంటా రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ప్రజల డబ్బుని వేస్ట్ చేస్తున్నావు ఇట్లాంటి కార్యక్రమాలు చేసి. నిన్న మొన్న కేసీఆర్ గారికి ఇచ్చినావు, హరీష్ అన్నకి ఇచ్చినావు, దానికంటే ముందు కేటీఆర్ అన్నకి ఇచ్చినావు. మరి ఇప్పుడు అంటే ఏమి ప్రూవ్ చేయాలనుకుంటున్నావు తెలంగాణ రాష్ట్రం? అంటే అభివృద్ధి చేయవు, సంక్షేమ పథకాలు ఇయ్యవు, ఏమైనా మాట్లాడితే తెలంగాణ రాష్ట్రం అంతా అప్పుల పాలైంది అంటారు. మరి గతంలో కేసీఆర్ గారు చేయగలిగింది, మరి నువ్వెందుకు చేయలేకపోతుంది? మీరు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పుడు కూడా అప్పులు ఉండే. అప్పుడు ఎప్పుడు కూడా కేసీఆర్ గారు తెలంగాణ అప్పులో ఉంది, నేను చేయలేను అని చెప్పి ఎప్పుడు మాట్లాడలేదు. ఎంత ఇబ్బందులు ఉన్నా, ఎంత ఏమున్నా కూడా కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కాకుండా, ఎటువంటి నష్టం చేకూర్చకుండా అన్ని విధాలుగా అన్ని వర్గాల వాళ్ళని సంతోష పెడుతూ 10 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పటంలో నడిపించారు. కానీ నువ్వేం చేస్తున్నావు 15 నెలల నుంచి అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. వారి ఉసురు పోసుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే నిజంగా ఇక్కడ కూడా ఏ వర్గాల వాళ్ళు సంతోషంగా లేరు. ఆ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నో ఏదైతే 6 గ్యారెంటీలు, ఇప్పుడు మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, దాంట్లో కూడా ఈ గ్యారెంటీలు ఏవి కూడా ఇంప్లిమెంట్ కాలేదు. కాబట్టి ఈ హడావుడిలో, ఈ డిస్కషన్ లో, ఈ లొల్లిలో నోటిఫికేషన్ ఇచ్చేసి తొందరగా ఎలక్షన్లు కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో, అండ్ మోర్ ఓవర్ ఎలక్షన్స్ కంటే ముందు 42% బీసీలు ఉండాలా, వారికి అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తారని చెప్పి మాట్లాడినోడి ఇప్పుడు ఆ రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడతలేవు? అండ్ మీ మంత్రులు ఎటువంటి డెసిషన్ లేకుండా ఎందుకు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయని చెప్పి మాట్లాడుతున్నారు? డిలిమిటేషన్స్ ఎందుకు చేయట్లేదు? ఇస్తాన్న హామీలు ఎక్కడ పోయినాయి? అవన్నీ చర్చలు పక్కదారి పట్టించడానికి ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా కేటీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం. ఇప్పుడు చూడండి, ఎక్కడ కూడా ఎవరు దేని గురించి మాట్లాడతలేదు. ఏ మీడియా ఛానల్లో అయినా చూడండి, కేటీఆర్ గారు ఏసీబీ ఇన్వెస్టిగేషన్ అదే చర్చ నడుస్తుంది. కానీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఎటువంటి తెలంగాణకు చేస్తున్న అన్యాయం గురించి ఎవరు మాట్లాడట్లేదు. అట్లా మాట్లాడితే ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్. స్థానిక సంస్థల ఎలక్షన్స్ కి అయితే వెళ్ళబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఇందుకు ఈ సందర్భంలోనే ఇటు కాళేశ్వరం విషయంలో కావచ్చు, అలాగే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇష్యూ కావచ్చు, కార్ ఇట్లాంటి కావాలని తెరపైకి తీసుకొచ్చిందని అనుకోవచ్చా? క్లియర్ గా అది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అర్థం అవుతుంది. ఇప్పుడు మొన్న ఆయన పేరు కూడా నేషనల్ హెరాడ్ కేసులో వినిపించింది ఈడీలా. కానీ దాని గురించి ఏ బీజేపీ నాయకుడు మాట్లాడతలేరు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడతారు, సమర్థించుకునే ప్రయత్నం కూడా చేస్తలేరు. గతంలో సోనియా గాంధీ గారి పేరు వచ్చినా, రాహుల్ గాంధీ పేరు వచ్చినప్పుడు దాన్ని కూడా విమర్శించలేదు. అండ్ మొన్న ఆయన ఒక వేదిక మీద మాట్లాడుతూ టీడీపీ నా స్కూల్ టీడీపీలో చేసిన, బీజేపీ కాలేజ్ బీజేపీలో చేసిన, ప్రస్తుత ఉద్యోగం కాంగ్రెస్ లో చేస్తున్నా అని చెప్పి ఏదో గర్వంగా నేను ఏదో ఆయన రేవంత్ రెడ్డి చేసినట్టు మాట్లాడుతున్నారు. ఆయనకి ఏ పార్టీతో ఏం సంబంధాలు ఉన్నాయో క్లియర్ గా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుసు. అండ్ ఆయనను ఎవరు కాపాడుతున్నారో, ఆయన మీద కేసులు అయినా కూడా ఎందుకు మాట్లాడుకుంటున్నారో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటి కాబట్టి మొన్న కౌన్సిల్ మీటింగ్ లో, అంతదాకెందుకు మా కౌన్సిల్ మీటింగ్ లోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక కార్పొరేటర్ వల్ల ఒక అమాయకమైన వ్యక్తి సూసైడ్ చేసుకొని చనిపోతే దాని గురించి మేము ప్రశ్నిస్తుంటే మధ్యలో కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా దాని గురించి అడ్డుకోలేదు. కానీ రఘునందన్ సార్, ఎంపీ రఘునందన్ సార్, ఇది ఎఫ్ఐఆర్ అయింది, అది కోర్టు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, దాని గురించి మాట్లాడొద్దు అని మాట్లాడుతున్నాం. ఆయన లేస్తూ ఒక లాయర్ గా నేను చెప్తున్నా అని మాట్లాడుతున్నారు. లా అండ్ ఆర్డర్ గురించి మాకు ఆ మాత్రం అవగాహన తెలియదా? ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, నిజంగా జరిగిందా లేదా అనేది పోలీసులు తేలుస్తారు,
కోర్టులో అంటే న్యాయస్థానం చెప్తుంది అనేది మాకు అవగాహన ఉంది. కానీ కౌన్సిల్లో మేము లేవనెత్తడానికి అంటే మేము లేవనెత్తిన క్వశ్చన్ ఏంటంటే అధికార దాహంతో ఆయన ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. మరి ఒక మేయర్ గా ఉండి ఒక కమిషనర్ గారు ఇట్లాంటి చర్యలు జరిగితే సమర్థిస్తారా, లేదంటే ఇట్లానే కంటిన్యూ అవుతుందా, ఇట్లా చేసిన వాళ్ళ మీద ఏమంటారు చర్యలు తీసుకుంటారా లేదా అన్న దాని మీద మేము క్వశ్చన్ రేజ్ చేస్తున్నాం. కానీ అది పూర్తిగా వినకుండా ఏదో వీళ్ళని అంటుంటే వాళ్ళకేదో నొప్పి పుట్టినట్టు ఇమీడియట్ గా బీజేపీ ఏమంటారు ఎంపీ గారు మాట్లాడడం, బీజేపీకి సంబంధించిన నాయకులు దాని గురించి మాట్లాడకపోవడం అనేది విడ్డూరంగా ఉంది. అండ్ దాన్ని రేవంత్ రెడ్డి గారు కూడా మా బడే బాయ్ మోదీ అని మాట్లాడడం, అండ్ మొన్న ఢిల్లీకి పోయినప్పుడు కూడా ఆయనని పర్సనల్ గా కలిసి మాట్లాడడం అనేది క్లియర్ గా అర్థమవుతుంది రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ ఒకటి అని చెప్పి. అండ్ వాళ్ళని నిరంతరం ప్రశ్నిస్తుంది బీఆర్ఎస్ కాబట్టి వాళ్ళ నోర్లు నొక్కాలా. ఇప్పుడు చూడండి ఇన్ని కేసులు బీజేపీ వాళ్ళు కూడా అప్పుడప్పుడు క్వశ్చన్లు వేస్తారు అంటే కాంగ్రెస్ నాయకులు అది చేస్తారు ఇది చేస్తారు, కానీ వాళ్ళ మీద ఇప్పుడు దాకా ఎటువంటి ఏమైనా కేసులు అయినాయా ఒకసారి మీరు చూపించండి. కానీ అన్ని కేసులు మాత్రం బీఆర్ఎస్ నాయకుల మీదనే అవుతుంది. మామూలు పోటీలో కూడా మిస్సింగ్ లని ఇట్లా నన్ను ఒక ప్రాసిక్యూషన్ లో చూశారని చెప్పేసి పెద్ద అలిగేషన్ చేసి వెళ్ళింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక తలదించుకోవాల్సిన అవసరం. అందులో కూడా వాళ్ళిద్దరు సన్నిహితుల పేర్లు బయటకు వచ్చినాయి. వాటిపైన ఎందుకు విచారణ సిద్ధంగా లేకపోతుంది రేవంత్ రెడ్డి? నేను అదే అంటున్నా, వాళ్ళకి సంబంధించిన నాయకులు ఉన్నారు కాబట్టి దానిని తప్పుదారు పట్టించడానికి ఇట్లాంటి చిల్లర వేషాలు వేస్తున్నారు. అది నిరంతరం ప్రశ్నిస్తుంది కూడా బీఆర్ఎస్ నాయకులే. బీజేపీ వాళ్ళు ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. వారే స్వయంగా మిస్ ఇంగ్లాండ్ ఏమంటారు నన్ను ఒక వేసిలాగా చూస్తున్నారు అని చెప్పేసి ఒక పెద్ద మాట అనడం అనేది నిజంగా చాలా సిగ్గుచేటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి. ఎందుకంటే ఏ మహిళ కూడా ఆమె క్యారెక్టర్ ని చిన్నగా చూపించుకోవాలని అనుకోరు. అండ్ మోర్ ఓవర్ ఆమెకి తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి సంబంధం లేదు. ఆమె ఏదో కాంపిటీషన్ కి వచ్చింది, ఆమె ఎక్స్పీరియన్స్ ఏముందో ఆ ఎక్స్పీరియన్స్ మాత్రమే ఆమె షేర్ చేసుకుంది. ధైర్యంగా మాట్లాడడం అనేది నిజంగా గొప్ప విషయం. కానీ ఆ మాటను కూడా వీళ్ళు వ్యతిరేకిస్తూ ఆమె ఆరోపణలు చేస్తుంది వాంటెడ్ గా. ఆమెకి ఏం అవసరం ఆరోపణ చేస్తే, ఆమెకి ఏం లాభం అవుతుంది? దాన్ని కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఎన్నుకున్నారని మాట్లాడుతున్నారు. ఆమెకి అసలు ఆమెను చూసింది లేదు, ఆమెతో మాట్లాడింది లేదు, ఆమెకి మనకి ఎటువంటి పరిచయాలు లేవు, కానీ దానికి కూడా బీఆర్ఎస్ వాళ్ళే చేస్తున్నారు ఎన్నుకుంది అని మాట్లాడడం అనేది నిజంగా మూర్ఖత్వం, సిగ్గుపడాల్సిన విషయం. అదే కాకుండా దానికంటే ముందు కూడా మిస్ వరల్డ్ కి సంబంధించిన వాళ్ళు రామప్ప గుడికి పోయినారు, దానికంటే ముందు యాదగిరిగుట్టకు పోయినారు. మరి యాదగిరిగుట్టకు పోయినప్పుడు ఎందుకు ఆమె కాళ్ళు కడగలేదు? రామప్పకు పోయినప్పుడే కాళ్ళు కడిగినప్పుడు సీతక్క గారు మధ్యలో విమర్శ అంటే ఏమంటారు సమర్థిస్తూ మహిళలు ఆమె అత్యుత్సాహంతో పోయి కాళ్ళు పట్టుకుంది అని చెప్పి ఎందుకు మాట్లాడాల? ఇప్పుడు ఎవరైనా గుడికి పోయినప్పుడు మీరు చెప్తారు వాళ్ళ కాళ్ళు కడుక్కోమని చెప్పేసి, వాళ్ళు కడుక్కుంటారు. వాళ్ళకి తెలియదా? వాళ్ళకి ట్యాప్ ఓపెన్ చేయడం రాదా? ఇట్లా కాళ్ళు కడుక్కొని లోపలికి రమ్మంటే రారా? వాళ్ళకి అంతా కూడా ఐడియా లేదా? వారికి ఎందుకు ప్లేట్లు ఇవ్వాలా? వారికి ఎందుకు చెంబులలో నీళ్ళిచ్చి కాళ్ళు కడుక్కోమనాలా? మళ్ళీ తుడుచుకోమని చెప్పేసి టవల్ ఇవ్వాలా? దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ సీతక్క గారు మాట్లాడుతూ వరదలాగా నీళ్లు వాడతాయి కాబట్టి అందుకనే మేము ఇచ్చినాము అని. ఒక 20-30 మంది 40 మంది కాళ్ళు కడుక్కోగానే వరదలు వచ్చేస్తాయా? వచ్చిన వరదల గురించి మాట్లాడదు కానీ కాళ్ళు కడుక్కునే దానికి వరదలు వచ్చేస్తాయి అని చెప్పేసి సమర్థించుకోవడం అనేది నిజంగా తెలంగాణ రాష్ట్ర మహిళలని అగౌరవపరిచే విధంగా కూడా తెలంగాణ రాష్ట్ర మంత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర మహిళలకు ఎటువంటి ఉపయోగం లేదు. ఎవరికి లబ్ధి చేకూర్చడానికి మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ పెట్టిరో కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. ఎందుకంటే అసలు డబ్బులే లేవు మా దగ్గర అని మాట్లాడారు. దాన్ని కూడా సమర్థిస్తూ కాంగ్రెస్ నాయకులు చెప్పింది ఏంటంటే స్పాన్సర్షిప్స్ ప్రభుత్వం ఎటువంటి ఖర్చు చేయలేదు, స్పాన్సర్షిప్స్ తోనే ఈ ప్రోగ్రామ్ చేసినామని అంటారు. మరి రాష్ట్రంలో డబ్బులు లేనప్పుడు అదే స్పాన్సర్షిప్ తోటి నువ్వు ప్రజలకి సంక్షేమం అందియచ్చు కదా, అభివృద్ధి అందియచ్చు కదా. పెన్షన్ ఇవ్వడానికి డబ్బులు లేవు, మరి ఆ స్పాన్సర్షిప్ తోటి పెన్షన్ ఇవ్వచ్చు. అదే స్పాన్సర్షిప్ తోటి తులం బంగారం ఇప్పి, అదే స్పాన్సర్షిప్ తోటి 2500 ఇప్పి. సో ఇట్లాంటి వాటికి ఉపయోగపడే విషయాలు చేయలే కానీ నీ కమిషన్లు వచ్చే దగ్గర నీకు లబ్ధి చేకూర్చే విధంగా నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు తప్పు చేసిన వాళ్ళని కాపాడుకోవడానికి డైవర్ట్ చేస్తూ. అండ్ బలమూరు వెంకటన్న అన్న అంటే కొద్ది గొప్ప ఎన్ఎస్యూలో విద్యార్థుల గురించి కొట్లాడతారన్న గౌరవం ఉండే, ఇప్పుడు ఆ గౌరవం కూడా లేకుండా పోయింది. ఎందుకంటే ఆయన ఏదంటే పేరుని అధిష్టానం దగ్గర కాపాడుకోవడానికి మొన్న కేటీఆర్ అన్న ఏదో మాట్లాడని చెప్పేసి పోయి కమిషన్ అది సిసిఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు. మరి వాళ్ళ ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు ఆయన నిద్రపోయినా చెవులు మూసుకున్నాడా?
చిల్లర చిల్లర మాటలు మాట్లాడి మొదలు పెట్టింది నీ ముఖ్యమంత్రి కదా. మరి అప్పుడు ఏడో పోయినావు, అప్పుడు నీకు వినిపించలేదా? ఆయన మాట్లాడిన దానికి సమాధానం చెప్తూనే కదా కేటీఆర్ అన్న మాట్లాడిండు. నీకు రిసీవ్ చేసుకున్నా అంటే మాటకి ప్రతి మాటకి రిసీవ్ చేసుకునే తత్వం లేనప్పుడు రాజకీయంలోకి ఎందుకు ఉండాలి? నువ్వు అన్ని మాటలు మాట్లాడుతున్నావు, అదే విధంగా మేము కూడా ప్రశ్నిస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రశ్నిస్తున్నాం. మరి అదే విధంగా సమాధానం చెప్పు. కేసులు ఎందుకు పెడుతున్నావు? అంత పిరికి పందులా? అంత ధైర్యం లేదా మీకు? ప్రజలని కానీ మమ్మల్ని కానీ ఎదుర్కొనే ధైర్యం, మాకు సమాధానం చెప్పే ధైర్యం లేదా అని చెప్పేసి ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు. ఏసీబీ విచారణ కదా కేటీఆర్ వెళ్ళిన, బయటకు వచ్చిన తర్వాత అసలు ఎటువంటి విషయాలు మాట్లాడే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది, ఏం జరిగింది ఏంటిది అనేది అన్న వచ్చిన తర్వాత మనకు క్లియర్ గా తెలుస్తుంది. అండ్ ఇప్పుడు కూడా ఏదో ఏమంటారు హడాహడి చేసే ప్రయత్నం చేస్తారు, అరెస్ట్ అని చెప్పేసి. ఎవ్వరు కూడా భయపడేటోళ్ళు లేరు. ఖచ్చితంగా 10 సంవత్సరాల కంటే ముందు తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి ఎంతో కొట్లాడి వాళ్ళ కాంగ్రెస్ పార్టీతోని లొల్లి అంటే గొడవపడి ఎన్నో కేసులు పెట్టుకొని తెలంగాణ కోసం ఎంతో కృషి చేసిన వాళ్ళకి ఇట్లాంటి చిన్న చిన్న కేసులకి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ ఆయన ఎక్కడ తప్పు చేయలేదు. ఆయన తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ బ్రాండ్ పెంచే విధంగానే పనిచేసింది తప్ప 10 సంవత్సరాలు ఎక్కడ కూడా అవినీతి చేయలేదు. 100% ఆయన వైట్ పేపర్ లాగా బయటకు వస్తాడు. అండ్ ఏం జరిగింది ఇన్వెస్టిగేషన్ అనేది కూడా క్లియర్ గా మనకి అన్న బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. కేవలం డైవర్ట్ చేయడానికి లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి డిస్కస్ చేయదు, రిజర్వేషన్స్ గురించి డిస్కషన్ చేయదు, సర్పంచ్ల బిల్లుల గురించి మాట్లాడదన్న ఉద్దేశంతో ఒకవేళ మాట్లాడినా కూడా ఇట్లా ఈ మీడియా అంతా దీని మీదే ఫోకస్డ్ ఉంటది కాబట్టి అవన్నీ చూడకుండా డైవర్ట్ చేయడానికి మాత్రమే రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు.